ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపకపోవడం, చేర్పించిన చిన్నారులు బడికి సరిగా వెళ్లకపోవడం మనం చూస్తూ ఉంటాం. సరిగ్గా అలాంటి పరిస్థితిని గమనించిన ఓ ఉపాధ్యాయుడు తమ ప్రతిభకు పదును పెట్టి ఆటల ద్వారా చదువును నేర్పిస్తూ విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతున్నాడు. ఆత్మాపూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవిరాజు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఆత్మాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. వారు కూడా తమకు ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి రావడం, లేదంటే డుమ్మా కొట్టడం జరిగేది. అది గమనించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రవిరాజు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ఆటలు, పాటల రూపంలో విద్యార్థులకు పాఠాలు బోధించడం, సైన్స్ పరీక్షలను నేరుగా విద్యార్థులతో తరగతి గదుల్లో నేర్పించడంతో ఆసక్తి పెరిగింది. గణితం, తెలుగు, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రధాన ఉపాధ్యాయుడు రవిరాజు చెబుతున్నాడు. ఈ పాఠశాలకు వచ్చేసరికి విద్యార్థులందరూ కూడా చాలా వెనకబడి ఉండడం, అలాగే ఇది మారుమూల ప్రాంతం అవడం వలన దీన్ని కొంచెం పిల్లలు కూడా చాలా వెనకబడి ఉన్నారు. ఇక్కడ యూపీ స్కూల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు స్ట్రెంత్ మాది 53 ఉంది సార్. పిల్లలకు కూడాను మొదట్లో పాఠాలు చెప్తుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే హోంవర్క్లు సరిగా చేయలేక ఎక్కువగా పాఠశాలని డుమ్మాలు కొట్టడం జరుగుతుండేది. ఇది గమనించి మరి పాఠశాలలో ఎందుకంటే వీళ్ళు కష్టతరంగా ఉంది, మనం చెప్పే విధానం కష్టతరంగా ఉండడం వలన ఈ ఆబ్సెంటీస్ అనేవి అవుతున్నాయని గ్రహించి వెంటనే వాళ్ళకి ఇష్టపడే విధంగా ఆటలతోనూ పాటలతోనూ వాళ్ళకి విద్యను అభ్యసించడం అనేది ప్రారంభించడం జరిగింది సార్. ఈ విధంగా జరిగే క్రమంలో కొన్ని ట్రిక్స్, మ్యాథ్స్ ట్రిక్స్ కానీ లేకపోతే కొన్ని ఐక్యూ టెస్టులు కానీ ఇట్లాంటివి తయారు చేయడం వలన పిల్లల్లో ఆసక్తి పెరిగింది. పిల్లల్లో ఆసక్తి పెరగడం వలన ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు ఒక ఉన్న పాటునే చాలా వరకు మెరుగుదల అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ 53 అయినప్పటికీ మాకు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఖచ్చితంగా 70+, 80+ వరకు మేము పెంచుకుంటాం సార్. ఎందుకంటే పేరెంట్స్ కూడా, విలేజర్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి మేము మీ స్కూల్లో జాయిన్ చేస్తామని చెప్పడం జరిగింది సార్. రవిరాజు తమ పాఠాలను తరగతి గదిలోనే విద్యార్థులకే కాకుండా ఇతర విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 6 లక్షల మంది ఫాలోవర్స్ను ఉన్నట్లు రవిరాజు తెలిపారు. ఉపాధ్యాయుడు రవిరాజు గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా రవిరాజును సత్కరించారు. ఆటపాటలతో వినూత్న రీతిలో విద్యాబోధన చేయడం అభినందనీయమని కొనియాడారు. Five plus 5 is equal to 550. Who correct this? ఉపాధ్యాయుడు రవిరాజు పాఠాలు నేర్పే విధానం బాగుందని, చాలా సులభతరంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నాకు మొదట్లో 9 టేబుల్స్ వచ్చు. ఇప్పుడు రవి సార్ వచ్చిన తర్వాత 20 టేబుల్స్ వచ్చు. మొదట్లో నేను స్కూల్కి రావాలంటే బాధపడుతుంటిని. ఇప్పుడు సెలవులలో కూడా స్కూల్కి రావాలంటే ఆనందపడుతున్నాను. ఇప్పుడు స్టడీ బాగుంది, ప్రైవేట్ కంటే బాగుంది స్కూలు మాది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆటలు పాటలతో స్కూల్లో చాలా బాగా స్టడీస్ అవుతున్నాయి. స్కూల్కి రావాలంటే భయం వేసేది. అలాగే మా ఆబ్సెంట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా బాగా గడుస్తుంది. సెలవుల్లో కూడా స్కూలు బడికి సెలవు ఉండకూడదు అనిపిస్తుంది. ప్రైవేట్ కంటే మంచిగా మా స్కూల్లో చెప్తున్నారు.
రవిరాజు లాంటి ఉపాధ్యాయులతో సహచరులుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తోటి ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఆయన స్ఫూర్తితో తాము కూడా సరికొత్త విధానంలో బోధించనున్నట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరానికి తమకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తమ వంతుగా తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయిపోయింది. మా పాఠశాల గతంలో ఇక్కడ కొంత అభివృద్ధి సాధించింది, కానీ నేడు ఇంకా బాగా అభివృద్ధి సాధించింది. ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క పాఠశాల హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మరియు పాఠశాల యొక్క ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు ఆటలు, పాటలు, విద్య, సాంస్కృతిక కళారూపాలు, సృజనాత్మకత, వివిధ రంగాల్లో విద్యార్థులకు అన్ని విషయాల్లో కూడా వారికి చక్కటి శిక్షణనిచ్చి ఇక ముందు కూడా ఈ స్కూల్ ఇంకా బాగా అభివృద్ధి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. మా రవిరాజ్ సార్ నిజంగా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. తన యొక్క ప్రత్యేకత గురించి ఎంత పొగిడినా కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే సార్ ఆత్మాపూర్ లాంటి పాఠశాలకు వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. మళ్ళీ సార్ ఎప్పుడైతే వచ్చిండో పిల్లలంతా కూడా ఆసక్తిగా ఎంతో శ్రద్ధగా సెలవుల్లో కూడా స్కూల్ ఉంటే బాగుండే అనేలాగా పిల్లలంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్ స్ట్రెంత్ కూడా దాదాపు 80 వరకు పెరిగే అవకాశం ఉంది. బట్టి చదువులకు స్వస్తి పలికి చిన్నారులకు ఆసక్తి కలిగించే విధంగా పాఠాలు బోధిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రధానోపాధ్యాయుడు రవిరాజు తెలిపారు.